దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారండి? అందరూ బాగున్నారని తలుస్తూ ఉన్నాను. మీరు మీ యొక్క స్పందనలు మీకు తెలియపరుస్తున్నందుకు దేవుని స్తుతిస్తున్నాను. ఎంతోమంది ఫోన్ ద్వారా మీ యొక్క ప్రార్థన అవసరతలు కూడా తెలియజేస్తున్నారు. మీ కొరకు మేము కూడా ప్రార్థన చేస్తున్నాం. ఈ హోలీ గాడ్ గాస్పల్ అనే టీవీ కార్యక్రమాలు యూట్యూబ్లో కూడా ఉంటాయి. హోలీ గాడ్ ఏజీ చర్చ్ వేల్పూర్ అని కొడితే మా యొక్క యూట్యూబ్ ఛానల్లో కూడా ఈ కార్యక్రమాలు ఉంటాయి. వాటిని మీరు చూడవలసిందిగా కోరుచున్నాం. దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది సమయం చూసుకుందాం. మార్కు సువార్త 1వ అధ్యాయం 29వ వచనం. వెంటనే వారు సమాజ మందిరంలో నుండి వెళ్ళి యాకోబుతోనూ యోహానుతోనూ సీమోను అంద్రేయ అని వారింట ప్రవేశించిరి. సీమోను అత్త జ్వరముతో పడి ఉండగా వెంటనే ఆమెను గూర్చి ఆయనతో చెప్పిరి. ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఆయన ప్రయాణం చేయొచ్చు వెళ్ళేవారు. ఎవరు? యేసయ్య గ్రామాలు ఆయన తిరుగుతూ ఉండేవారు. తిరుగుతూ ఉన్నప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళారంటే సీమోని ఇంటికి, అంటే పేతురు గారి ఇంటికి వెళ్ళారనమాట. సీమోని ఇంటికి ఆయన వెళ్ళినట్టుగా కనబడుతుంది. ఆయన ఒక చోట ఉండేవారేమీ కాదు. యేసయ్య సువార్త కోసం అనేక ప్రాంతాలు ఆయన తిరుగుతూ ఉండేవాడు. సువార్త చెప్పడం, దేవుని రాజ్యమును గురించి చెప్పడం కోసం ఆయన తిరుగుతూ ఉండేవాడు అనమాట. అదే ఎవరన్నా అయితే అంతమంది జనం వస్తూ ఉంటే ఒక దిక్కునే ఉండిపోతారు. కానీ ఆయన అలా ఉండేవాడు కాదనమాట. మనకి జనం వస్తే మనం ఒక దిక్కునే ఉండిపోతాం. స్వార్థ భారం అనేది మనకు పెద్దగా అంత ఉండదు. అయితే మరి యేసయ్య అలాంటి వ్యక్తి కాదు. ఆయన ఎంతో భారము కలిగినటువంటి వ్యక్తి. నశించిపోయే ఆత్మల పట్ల భారము కలిగినటువంటి వ్యక్తి. ఆయన సువార్త గ్రామాలు ఇతర గ్రామాల్లో సువార్త ప్రకటించడానికి నేను వచ్చాను అంటాడు. అంటే సువార్తను ప్రకటించడం, ఆయన వెళ్ళడం అనేది ఆయనకి అదే తన యొక్క జీవన విధానం. రాత్రులు ప్రార్థన చేయడం, పగలు సువార్త పని చేయడం, దేవాలయంలో బోధించడం, ఇది ఆయన యొక్క వాడుక. అలాగే ప్రతి గ్రామము అంతా కూడా ఆయన సంచరిస్తూ ఉండేవాడు యేసయ్య. అలాగూ సంచరించు ఆ సమయంలో ఎక్కడికి వెళ్ళారంటే పేతురు గారి వారి ఇంటికి వారు వెళ్ళారు. యేసుప్రభు వారితో కొంతమంది శిష్యులు కూడా అక్కడికి వెళ్ళినట్టుగా కనబడుతుంది. అయితే ఆ శిష్యులు కూడా ఆయనతో కూడా వచ్చారు. అక్కడ సీమోను అత్త జ్వరముతో పడి ఉండగా వెంటనే వారు ఆమెను గూర్చి ఆయనతో చెప్పిరి. ఇక్కడ చూడండి, యేసు ప్రభువారు ఆ గృహానికి వెళ్ళేటప్పటికి సీమోను యొక్క అత్త జ్వరముతో పడి ఉంది. చూడండి, యేసయ్య గ్రామాలు తిరుగుతూ అక్కడికి వెళ్ళేటప్పటికి సీమోను అత్త, అంటే పేతురు గారి వారి యొక్క అత్తగారు జ్వరముతో పడి ఉంది. ఏదో పని చేస్తారు కదా, నీరసం, ఎండలో పని చేయడం లేకపోతే ఇంకోటి చేయడం, ఏదో ఒకటి చేస్తారు కదండి స్త్రీలు. మరి ఆవిడికి ఏమొచ్చిందంటే జ్వరం అనేది వచ్చేసి అనారోగ్యంగా ఉందన్నమాట. అనారోగ్యంగా ఉంటే అక్కడ వెంటనే వారు ఆమెను గూర్చి ఆయనతో చెప్పిరి. సమస్య ఎవరికి చెప్పారంటే సమస్యని యేసయ్యకి చెప్పారు. చాలామంది సమస్య
యేసయ్యకి చెప్పరు, ఊరంతా చెప్తారు. ఊరంతా చెప్తూ ఉంటారు, ఊరంతా చెప్తారు. ఇప్పుడు ఏదైనా భార్యాభర్తల సంబంధమైనటువంటి ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, భార్యని ఏదన్నా భర్త అన్నాడు అనుకోండి, భార్య వెంటనే ఫోన్ తీసుకుని చెప్తుంది. ఎవరికే? పుట్టింటోళ్ళకి చెప్తుంది అన్నమాట. ఏంటంటే, ఇదిగో నన్ను ఇలా అనేసాడు, నన్ను ఇలాగా దూషించాడు, మిమ్మల్ని తిట్టాడు, వాళ్ళ తిట్టాడు, వీళ్ళ తిట్టాడు అని సమస్య చెప్తుంది. ఈ సమస్య చెప్పినప్పుడు సమస్య తీరకపోగా ఇంకా దూరం పెరుగుతుంది అన్నమాట. వాళ్ళు ఇంకోటి చెప్తారు, అలాగా ఇలాగని వాళ్ళు ఇంకోటి చెప్తారు, ఈవిడ ఇంకోటి చెప్తుంది, మళ్ళీ వాళ్ళు ఇంకోటి చెప్తారు. అలాగ వద్దులే, ఇంకా ఎందుకు నిన్ను అంత బాధ పెట్టేసేలాగా నువ్వు అక్కడ ఎందుకు, నువ్వు ఇంకెందుకు వచ్చే అంటారు వాళ్ళు. వచ్చేయమంటే ఈవిడ బట్టలు చదువుకుని ఈవిడ వెళ్ళిపోతుంది. చూడండి, చిన్న సమస్యని పెద్ద సమస్యగా చేసుకుని ఉన్న కాపురాన్ని ఆవిడ పాడు చేసుకుంటుంది అనమాట. ఎవరొకళ్ళ మాట విని, వాళ్ళ మాట వీళ్ళ మాట విని వాళ్ళు పాడు చేసుకుంటారు. కొంతకాలం పోయిన తర్వాత అప్పుడు బాధపడతారు. వాళ్ళకంటూ ఎవరు ఉండరు, వారికంటూ పిల్లలు ఉండరు, వాళ్ళకంటూ ఏ జీవితం ఉండదు. కొంతకాలం పోయిన తర్వాత అయ్యో మనం ఇలా తప్పు చేసామని అప్పుడు బాధపడతారు. అప్పుడు సరిదిద్దుకోవడానికి కూడా అవకాశం ఉండదన్నమాట. ఎవరైనా మనం ఎవరికి చెప్తున్నాము మన సమస్యలు, మనకున్న ఇబ్బందులు, మనకున్నటువంటి ఇరుకులు ఎవరికి చెప్తున్నాము మనం తెలుసుకోవాలి. సమస్య ఎవరికి చెప్పాలో వారికే చెప్పాలి. అంతేగాని అందరికి, బంధువులకి, ఇరుగు పొరుగు వారికి, వాళ్ళకి వీళ్ళకి సమస్య అని చెప్తే మనం ఇంకా లోకువైపోతాం. ఒకవేళ మనం అప్పులైపోయి ఉంటే ఎవరికైనా నేను ఇలా అప్పులైపోయాను అని చెప్తే వాళ్ళు ఇంకా నిన్ను దిగజార్చేస్తారు. వారు నీకు సహాయం చేయరు, కానీ నీకు సహాయం చేయకపోగా నిన్ను గురించి అల్లరి చేస్తారనమాట. అంటే మనుషులకు చెప్పుకోవడం వల్ల పెద్ద ఏమి ప్రయోజనం ఉండదు. ప్రయోజనం ఉండకపోగా వాటి వలన ఇంకా అవమానాలు, సమస్యలు ఇంకా పెరుగుతాయి. కాబట్టి నువ్వు ఎవరికి చెప్పాలో వారికే చెప్పాలి. ఎవరికి చెప్పాలంటే వారికే చెప్పాలి. ఇక్కడ సమస్య వచ్చింది, సమస్య వస్తే ఈ సమస్యను గురించి యేసయ్యకి చెప్పారు వారు. ఈ ప్రభువారు అంటారు, నీకు ఇబ్బంది వచ్చినప్పుడు నీ గదిలోనికి వెళ్ళి నువ్వు తలుపు వేసి రహస్యమందున్న తండ్రికి నీవు ప్రార్థన చేయము. అంటే ప్రభువారు ఏం చెప్పారంటే, నీకు ఇబ్బంది, సమస్య, లేకపోతే ప్రార్థన చేయాలి అనుకున్నప్పుడు నువ్వు గదిలోనికి వెళ్ళి తలుపు వేసి ఎవరికి కనపడకుండా, సమస్యకు పరిష్కారం ఎక్కడుందంటే 4 గోడల మధ్య ఉందన్నమాట. తలుపు వేసి నీ ప్రార్థన దేవునికి తెలియచేయి. నువ్వు ఎదుర్కొన్న సమస్య ఏంటి, నువ్వు ఎదుర్కొన్న ఇబ్బంది ఏంటి, నువ్వు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఏంటి, నీకేం కావాలి, ఇదంతా కూడా ఆయనకి తెలియచేయాలి. తెలియచేస్తే అప్పుడు పరలోకమందున్న తండ్రి నీకు ప్రతిఫలము ఇచ్చును. కాబట్టి మన జీవితాల్లో మనం ఎవరికి తెలియజేస్తున్నాం మనకున్నటువంటి సమస్యను, మనకున్నటువంటి ఇబ్బందిని, మనకున్నటువంటి ఇరుకును ఎవరికి తెలియజేస్తాం? మనుషులకు తెలియజేస్తున్నామా, లేకపోతే బంధువులకు తెలియజేస్తున్నామా, లేకపోతే ఇరుగు పొరుగు వారికి తెలియజేస్తున్నామా? మరి ఎవరికి తెలియజేస్తున్నాం మనం ఆలోచించుకోవాలి. చాలామంది జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తూ ఉంటారు. వారు అన్ని సమస్యలు కూడా వారు అందరికీ చెప్పేస్తారు. చాలామంది చూడండి, ఏదైనా కొత్తగా పెళ్ళైన భార్య భర్తలు అంటారు, భర్త నేను ఇలా చేశాను, ఒకప్పుడు నేను ఇలా చేశాను, అలా చేశాను అన్నీ చెప్పకూడదు అన్నీ భార్యకి చెప్తాడు. దానివల్ల చేసేసాడు. ఈ చెప్పడం వల్ల ఏమవుతుందంటే భార్యకి అతను బాగా లోకు అయిపోతాడు. తను జరిగించినటువంటి చెడ్డ క్రియలు అన్నీ కూడా చెప్తే భార్యకి అతను ఏమైపోతాడంటే బానిస అయిపోతాడు. భార్యకి విలువ ఉండదు. కాబట్టి దేవుని దగ్గరికి వచ్చింది నీవు దేవుని దగ్గర క్షమాపణ కోరుకునేది దేవునిలో నడవాలి తప్ప చేసిన చెడుగంతా కూడా చెప్పకూడదు. చెప్పడం వల్ల ఏ ప్రయోజనం లేదు, దానివల్ల ఏమీ ప్రయోజనం లేదు. అందుకనే ఎవరికి ఏం చెప్తున్నాము అన్నదే మనకు చూసుకోవాలి. దినాన చెడ్డ మాటలు చెప్తున్నామా, లేకపోతే చెప్పుడు మాటలు చెప్తున్నామా, లేకపోతే అక్కర్లేని విషయాలు చెప్తున్నామా, దురద చెవులు గలవారమై
ప్రవర్తిస్తున్నామా అన్నది మనం చూసుకుని మనం జీవించాలి. చాలామంది కాలక్షేపంగా అయ్యి చెప్పుకుంటూ ఉంటారు, దురద చెవులు గలవారే, గొడవలు ఇవన్నీ పెట్టుకుంటూ ఉంటారు. అలా కాదు, మనము మంచి విషయాలు దేవుని మనకి ఇక్కడ ఎవరికి చెప్పారంటే సమస్య వచ్చినప్పుడు యేసయ్యకి వారు చెప్పారు. అయ్యా మీరు మా ఇంటికి వచ్చారు, మంచిది, ఇదిగో ఈవిడికి జ్వరం వచ్చింది అని వెంటనే చెప్పారంట. ఎప్పుడు చెప్పారండి? వెంటనే చెప్పారంట. వెంటనే చెప్పాలి, యేసయ్యకి వెంటనే చెప్పారు. ఊరందరికి చెప్పేసుకుని వచ్చి నువ్వు అప్పుడు చెప్తాం కాదు ఆయనకి, నువ్వు వెంటనే నువ్వు యేసయ్యకే చెప్పాలి. నీ దగ్గర డబ్బులు లేవు, నువ్వు తెల్లారులు వేసిన వెంటనే పొద్దుటే యేసయ్యకి చెప్పుకోవాలి, యేసయ్యా నా దగ్గర డబ్బులు లేవు, నాకు సాయం దయచేయను ఆయన అని ఆయనకి చెప్పుకొని అప్పుడు నీ ప్రయత్నాలు నువ్వు మొదలు పెడితే నీ ప్రయత్నాలు నువ్వు సఫలమవుతాయి. అంతేకాకుండా నీ ఊరందరికీ చెప్పేసి నా దగ్గర డబ్బులు లేవు, నా దగ్గర డబ్బులు లేవు అని ఊరందరికీ చెప్పేసి అప్పుడు ఆకారణ వచ్చి యేసయ్యా నా దగ్గర డబ్బులు లేవు అని చెప్తే ఆయనకి ఎలా ఉంటుంది? ముందు ప్రజారిటీ మనము ఇవ్వాలి, ముందు ప్రజారిటీ ఇవ్వాలన్నమాట. యేసయ్యకి ముందు చెప్పాలి, శ్రేష్టమైన సమయం ఇవ్వాలి ఆయనకి. శ్రేష్టంగా ఆయనకి ఎప్పుడైతే చూడండి, ఏదైనా కబురు చెప్పేటప్పుడు ముందుగా చెప్తున్నామంటే అవతల వ్యక్తి ఎంత ఆనందపడతాడు. ఎవరికైనా అన్నం పెట్టుతాడు, చక్కగా వండినటువంటి మొదటగా పెడితే వాళ్ళు ఎంత సంతోషపడతారు. అది మిగిలిపోయింది ఎలా ఉంటుంది? అదంతా మంచిగా అనిపించదు అనమాట. అయితే ఇక్కడ యేసయ్యకి చెప్పారు వారి సమస్యని. సమస్య చెప్తే సమస్య తీర్చే దేవుడు ఆయన. హల్లెలూయా. సమస్యను తీర్చే దేవుడు ఆయన, సమస్యను తీరుస్తాడు ఆయన. ఎటువంటి సమస్య అయినా, ఇబ్బంది అయినా, ఇరుకైనా, నీకు అనారోగ్య సమస్య అయినా, ఆర్థిక లేమి సమస్య అయినా, ఇంకో రకమైనటువంటి కలహాల సమస్య అయినా, సమాధానం లేకుండా సమస్య అయినా, లేకపోతే దెయ్యాలతో పీడింపబడుతున్నా, చేతబడితో పీడింపబడుతున్నా, ఏ విధంగానైనా నువ్వు నలిగిపోతున్నా నీకు సహాయము చేయగలిగినది నజరేయుడని యేసు ఒక్కడే. కాబట్టి ఆయనకు చెప్తే ఆయన సమస్య నుంచి విడిపించగలడు. నీకున్నటువంటి ఇరుకు నుంచి, ఇబ్బంది నుంచి, నీకున్నటువంటిది దేని నుంచి అయినా నీకు సహాయం చేసే దేవుడైనా. ఆయన వాక్కుతోటి భూమి ఆకాశములు కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగలేదు. కాబట్టి ఆయన నీ సమస్యను ఆయన తీర్చగలడు. ఆయనకి చెప్పారు సమస్య. ఇప్పుడు చూడండి, సమస్య తీర్చగలిగిన వాడికి మనం చెప్పాలి. సమస్య తీర్చగలిగినటువంటి వారికి మనము సమస్యను చెప్పాలి. కాబట్టి యేసయ్యకి వారి యొక్క సమస్యను చెప్పారనమాట. చెప్పిన తర్వాత ఆయన ఏమైనా ఎలక్షన్ చేస్తాడా? ఆయన చేయడు. ఆయన ఆమె దగ్గరకు వచ్చి ఆమెను చేపట్టి ఆమెను లేవనెత్తెను. అంతటా జ్వరము ఆమెను వదలెను. ఇక్కడ సమస్యను ఆయనకి చెప్పినప్పుడు సమస్య విని ఆ ఊరుకునే వ్యక్తి కాదాయన. నీ సమస్య నువ్వు ఆయనకి చెప్పినప్పుడు దేవుడు నీకు సహాయము చేస్తాడు. యేసయ్యకి వారి యొక్క సమస్యని వారు చెప్పారు. అయ్యా ఇదిగో ఈవిడికి జ్వరం వచ్చేసిందని చెప్పినప్పుడు అప్పుడు ఆయన ఆమె వద్దకు వచ్చి ఆమె దగ్గరికి వచ్చి ఆమెను లేవనెత్తినప్పుడు జ్వరము ఆమెను వదలేను. మనము కూడా మన సమస్యలు ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యను యేసయ్యకి చెప్తే యేసయ్య మన ప్రార్థన ఆలకించి మనకు సహాయము చేస్తాడు. సహాయం చేస్తాడా? చేయడా? చేస్తాడు. మన ప్రార్థన ఆలకిస్తాడు. మన ప్రార్థన ఆలకించి మనకు మేలైందే ఆయన చేస్తాడు. ప్రార్థన ఆలకించువాడా అని ఉంటుంది కీర్తనలో. మన ప్రార్థనను ఆయన ఆలకిస్తాడు. మనం ప్రార్థన చేయడమే. అడుగుడి మీకు ఇవ్వబడును, వెతకుడి మీకు దొరుకును, తట్టుడి తీయబడును. దేవుడు అంటున్నాడు, ఆయనే అడగమంటున్నాడు, ఆయనే వెతకమంటున్నాడు, ఆయనే తట్టమంటున్నాడు. నా నామమును మీరు అడగండి నేను చేస్తాను అంటున్నాడు ఆయన. కాబట్టి మనం ఆయనకి చెప్పి ఆయన దగ్గర నుంచి మనము పొందుకునే వారంగా మనము ఉండాలి. అయితే ఆమె దగ్గరకు వచ్చాడు యేసయ్య. ఆమె ఎక్కడ పడి ఉందో అక్కడికి వెళ్ళాడు. మనం వెళ్ళలేము. కాబట్టి ఆయనే వచ్చాడు. అందుకనే ఆయన
ఈ భూలోకానికి దిగి వచ్చాడు. మనము దేవుని దగ్గరికి మనం వెళ్ళలేం, కానీ దేవుడే ఈ భూమి మీదకి దిగి వచ్చాడు. చాలా గ్రంథాల్లో అన్నీ కూడా మత గ్రంథాలన్నీ కూడా దేవుణ్ణి వెతికారు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మాత్రం దేవుడే మనిషిని వెతుక్కుంటూ భూమి మీదకి వచ్చాడు. ఏది సులువండి? ఒక మనిషి దేవుణ్ణి వెతకడం ఎంత కష్టం అవుతుందా? అది దేవుడు సమీపింపరాని తేజస్సు గలవాడు. ఆయన కోటి సూర్యకాంతుల కన్నా తేజోమయుడు. దేవుడు ఈ భూమి ఆకాశములను నోటి మాటతో కలగజేశాడు. అంటే ఎంత పెద్ద దేవుడు! మనిషి వెతకగలడా? మనిషి వెతకలేడు. అయితే దేవుడే శరీరాన్ని ధరించుకుని ఈ భూమి మీదకి వచ్చాడు. అంటే దేవుడే శరీరాన్ని ధరించుకుని ఈ భూమి మీదకే వచ్చాడు యేసుక్రీస్తుగా. కాబట్టి ఇది సులువు. మనిషి దేవుణ్ణి వెతకడం కష్టం, దేవుడే మనిషిని వెతికాడు. ఇది సులువు అన్నమాట. అందుకనే ఈ పడిపోయిన మనిషిని మన దగ్గరికి తీసుకురావడం కష్టం, పడిపోయిన మనిషి దగ్గరికి వెళ్ళడం సులువు. యేసు ప్రభు ఆమె దగ్గరికి వెళ్ళాడు. ఆమె దగ్గరికి వచ్చి ఆవిడ దగ్గరికి వెళ్ళాడు. ఆమె లేవలేకపోతుంది, జ్వరం వచ్చేసింది, లేవలేకపోతుంది. ఆవిడ దగ్గరికి వెళ్ళి చేయి పట్టి ఆమెను లేవనెత్తాడు. నిన్ను కూడా లేవనెత్తాడు. నీకు ఉన్నటువంటి ఇటువంటి పరిస్థితుల్లోనైనా, ఆర్థిక లేములోనైనా, అనారోగ్య సమస్యలైనా, మరి దేంట్లోనైనా నువ్వు పడి ఉంటే ఆయన నిన్ను లేవనెత్తుతాడు, నీకు సహాయము చేస్తాడు. ఎందుకు నీకు సహాయం చేస్తాడంటే నీవు ఆయన బిడ్డవు కాబట్టి. ఒక తండ్రి తన కుమారుడికి ఎందుకు చేస్తాడు? తన కుమారుడు కాబట్టి. అలాగే యెహోవా యందు భయభక్తులు గలవారి ఎడల, అంటే తండ్రి తన కుమారుడి ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన జాలిపడును. ఎందుకు జాలిపడతాడు దేవుడు అంటే, దేవుడు మనలను పుట్టించాడు కాబట్టి. మనలను ఆయన పుట్టించాడు, మనకు మనంగా పుట్టలేదు. దేవుడే మనలను పుట్టించాడు. పుట్టించి మన కొరకు తన ప్రాణాన్ని అర్పించాడు. మనల్ని కన్నాడు, మనల్ని కొన్నాడు. కాబట్టి దేవుడే మనలను పుట్టించాడు, దేవుడే మనలను మరలా కొన్నాడు. అందుకనే దేవుడే మనల్ని చూసి జాలి పడతాడు. మనల్ని చూసి ఎవరు జాలి పడతారంటే మన తండ్రి. చూడండి, పిల్లవాడు ఏదన్నా ఫీజు కట్టాలనుకో కేకేసి చెప్తారు, రేయ్ ఫీజు కట్టాలి, మీరు చెప్పి ఇంటికి వెళ్ళి మీ నాన్నకి అని చెప్తారు. ఈ కుమారుడు వచ్చి చెప్పడమే తండ్రికి. చెప్పిన తర్వాత తండ్రి కడతాడనమాట. ఎందుకు కడతాడు అంటే వాడిని కన్నాడు కాబట్టి, ఆ స్కూల్లో జాయిన్ చేశాడు కాబట్టి తండ్రి కడతాడు. అలాగే మన పరలోకపు తండ్రి, మన మానవులందరినీ సృష్టించినటువంటి సృష్టికర్త అయిన దేవుడు, ఆయన మన కొరకు జాలిపడే దేవుడు, మనకు సహాయము చేసే దేవుడు. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నా నేను లేవనెత్తే దేవుడు, నీకు సహాయాన్ని అనుగ్రహించే దేవుడు, నీకు సహాయం చేస్తాడు ఆయన. నీకు నమ్మకం ఉండాలి, నీకు విశ్వాసం ఉండాలి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నీకు ఉన్నటువంటి నీ ఆరోగ్యాన్ని నువ్వు నమ్ముకోకూడదు, నీ బలాన్ని నువ్వు నమ్ముకోకూడదు, ఈ భౌతిక సంబంధమైనటువంటి దేని వైపు నీవు ఉండకూడదు. కానీ యెహోవా నా బలమా, దావీదు ఎలా అయితే దేవుడే నా బలము. నా బలము ఎవరంటే సైన్యము కాదు, నా బలము యవాబు కాదు, నా బలము గొప్ప గొప్ప వీరులు కాదు, నా బలము ఈ లోక సంబంధమైనది ఏదీ కాదు, రాజ్యము కాదు, నా బలము యెహోవాయే. ఆనాడు గొలియాతు మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆయన ఎవరిని బలంగా చేసుకుని వెళ్ళాడు? ఆ యవన కాలంలో దేవుడే, యుద్ధము యెహోవాదే అని ఆయన వెళ్ళాడు. అంటే బలము దేవుడే, మన బలము కూడా దేవుడే. ఈ రోజున మన జీవితం ఎదురవుతున్నటువంటి పరిస్థితుల్లో, మనకు ఎదురవుతున్నటువంటి సమస్యలలో మన బలము ఎవరంటే దేవుడే. మనకు సహాయము చేసేది దేవుడే. దేవుడు తప్ప మనకు ఎవరు సహాయము చేయరు. ఆయన సహాయము చేసినప్పుడు ఇంకా ఎవరు సహాయము అక్కర్లేదు, దేవుడే సహాయం చేస్తాడు. చాలామంది మన మీద వ్యతిరేకులు రెచ్చిపోతూ ఉండొచ్చు, ఏమి రెచ్చిపోయినా పర్వాలేదు, దేవుడు మనకు సహాయము చేస్తాడు, మనల్ని లేవనెత్తుతాడు, మనకి మేలు చేస్తాడు. మనల్ని లేవనెత్తేవాడు ఆయనే.
మనకున్నటువంటి ఇరుకుల్లో నుంచి, ఇబ్బందుల్లో నుంచి, కష్టాల్లో నుంచి, వ్యాధులలో నుంచి లేవనెత్తేది ఆయనే. కాబట్టి ఆమె లేవనెత్తాడు ఆయన. లేవనెత్తినప్పుడు ఆమె జ్వరము ఆమెను విడిచి వెళ్ళిపోయింది. జ్వరము ఆమె వెళ్ళిపోయింది జ్వరం. యేసు ప్రభు వస్తే ఏదైనా వదిలిపోతుంది. యేసు ప్రభు వస్తే నీ జీవితంలో మురికి అంతా కూడా తీసివేస్తాడైనా. తన వాక్యముతో నిన్ను పరిశుద్ధపరుస్తాడైనా. యేసు ప్రభు వస్తే నిన్ను పరిశుద్ధపరిచే దేవుడు. ఆయన వాక్యముతో నిన్ను పరిశుద్ధపరుస్తాడనమాట. వదిలిపోతుంది. ఎటువంటి మురికి జీవితమైన ఏదైనా కూడా వదిలిపోతుంది అనమాట. దేవుడు నీకు సహాయము చేస్తాడు. కాబట్టి ఆమె స్వస్థపడింది అక్కడ. చూడండి, యేసయ్య వారి ఇంటికి వెళ్ళినప్పుడు వారు ఆమెను గురించిన సమాచారాన్ని చెప్పినప్పుడు ఆమె దగ్గరికి ఆయన వచ్చి ఆమెను స్వస్థపరిచాడు. జ్వరం ఆమెను విడిచిపెట్టింది. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇప్పుడు చూడండి, గనుక ఆమె వారికి ఉపచారము చేయసాగెను. ఇది అసలు దేవుడు నీకు మేలు చేశాడు, నీకు సహాయం చేశాడు. నీకు చేసిన తర్వాత నువ్వు దేవుని కొరకు ఏం చేస్తున్నావు? ఈమెకు జ్వరం వచ్చింది, శిష్యులు చెప్పారు, ఆయన వచ్చాడు, స్వస్థపరిచాడు, జ్వరం ఆమెను విడిచింది. జ్వరం ఆమెను విడిచిన తర్వాత ఆమె లేచి వారికి ఉపచారం చేసింది. వారికి కొంచెం భోజనం వండి పెడతామో, లేకపోతే చపాతీ చేస్తామో, లేకపోతే ఏదో ఒకటి చేస్తామో, ఏదో ఒకటి ఉపచారము చేసింది, చేయసాగాను. అంటే మనము మన జీవితాల్లో దేవుని కొరకు మనం ఏదైనా చేస్తున్నామా? ఎన్నో ఆశీర్వాదాలు పొందుకున్నాం, ఎంతో దీవెన పొందుకున్నాం, ఆయన దగ్గర నుంచి ఎన్నో ఆశీర్వాదాలు అన్నీ పొందుకొని, మరి ఆయన కొరకు మనం ఏమన్నా చేస్తున్నామా? సరిగ్గా జీవిస్తున్నామా? లేకపోతే ఆయన కొరకు మనం ఏమన్నా కానుకలు ఇస్తున్నామా? ఆయన కోసం మన పరిశుద్ధ జీవితాన్ని జీవిస్తున్నామా? లేకపోతే ఆయన నమ్ముకున్న తర్వాత ఆయనకు ఉపయోగకరంగా మనం ఏమైనా ఉన్నామా? ఏ విషయంలోనన్నా నా వల్ల దేవునికి ఏమో ఉపయోగం ఉందా అని ఎవరికి వారు ప్రశ్నించుకోవాలి. అంటే నా వల్ల దేవునికి అవమానం వస్తుందా? నా వల్ల దేవునికి అవమానం వస్తుందా? లేకపోతే నా వల్ల దేవునికి ఘనత వస్తుందా? ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలన్నమాట. ఆలోచించుకుని మనం జీవించాలి. లేదా మన కోసం మనం బతుకుతున్నామా? ధనం కొరకు బతుకుతున్నామా? పేరు ప్రఖ్యాతుల కొరకు బ్రతుకుతున్నామా? సుఖం కొరకు బ్రతుకుతున్నామా? తిండి కొరకు బ్రతుకుతున్నామా? దేని కొరకు మనం బ్రతుకుతున్నాం? ఇక్కడ అంటున్నాడు, ఆ వాక్యం సెలవిస్తుంది, ఆమె వారికి ఉపచారం చేసింది, ఆమె వారికి పని చేసి పెట్టింది. ఈ రోజున మన జీవితాలు ఎలా ఉన్నాయి? దేవుని దగ్గర గొప్ప మేలులు పొందుకున్నాం, దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాలు పొందుకున్నాం, దేవుని దగ్గర నుంచి పొందుకున్న నువ్వు ఎలాగూ జీవిస్తున్నావు? చాలామంది ఉద్యోగం లేనప్పుడు ఎంతో ప్రార్థన చేస్తారు. ఉద్యోగం కావాలి, ఉద్యోగం కావాలి, ఉద్యోగం కావాలి, ఉద్యోగం కావాలని ప్రార్థన చేస్తారు. ఇంతగారికి ఉద్యోగం వచ్చిన తర్వాత ఆ డబ్బుతో వాళ్ళు ఏం చేస్తున్నారంటే విలాసవంతమైన జీవితాన్ని జీవిస్తారు. విలాసవంతమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఇతరులను చులకనగా చూస్తారు, ఇతరులను తక్కువగా చూస్తారు, ఇతరులను తృణీకరించేలాగా వారు చూస్తారు. లేకపోతే ఏమీ లేనప్పుడు మాత్రం ప్రార్థన చేసుకుంటారు, ప్రభువా మమ్మల్ని దీవించి మమ్మల్ని ఆశీర్వదించని ప్రార్థన చేస్తారు. వారు ఆశీర్వదింపబడిన తర్వాత ఇతరులను చులకనగా చూస్తారు, ఇతరులను హేళనగా చూస్తారు. ఈ రోజున మన జీవితాలు ఎలా ఉన్నాయి మనం ఆలోచించుకోవాలి. ఎవరైనా సరే, వింటున్నా చూస్తున్నా మీరైనా, బోధిస్తున్నా నేనైనా, ఎవరైనా సరే మన జీవితాలు ఆయనకి ఉపయోగకరంగా మనం జీవిస్తేనే అది ఆయన రక్షించినందుకు ఆయనకి ఉపయోగకరంగా ఉన్నట్టుంటుంది. మనము జీవిస్తే మనకు ఉపయోగకరంగా ఉంటుంది. ఇంకా మరలా దేవుడు మనకే చేస్తాడు. దేవుడు సహాయము లేకుండా మనకు ఒక్క క్షణం కూడా గడవదు. దేవుని సహాయం వల్లనే మనకే అన్నీ కూడా. మనం పడుకున్నామంటే లెగుతామన్న గ్యారంటీ లేదు. ప్రయాణం చేస్తున్నామంటే క్షేమం ఉంటుందని గ్యారంటీ లేదు. ఏ పని చేస్తున్నా మనకు అందులో విజయం ఉంటుందని లేదు. మనము ప్రతిసారి ఆయన మీద ఆధారపడవలసిన జీవితాలు మనయ్యాయి. దేవుని మీద ఆధారపడవలసిన జీవితాలు మనయ్యాయి. కనుక ప్రతి ఒక్కరూ కూడా
ఆయనకు ఉపయోగకరంగా జీవించాలి, దేవునికి ఉపయోగకరంగా జీవించాలి. పాప లోకంలో కొట్టుకుపోతున్న నిన్ను నన్ను ఆయన ప్రేమించి రక్షించి స్థిరపరిచి నిలబెట్టినందుకు దేవునికి మహిమ వచ్చే జీవితాలు మనం జీవిద్దాం. దేవునికి మహిమ వచ్చే జీవితాలు మనము జీవిద్దాం. ఆవిడ స్వస్థపడిన తర్వాత వెళ్ళిపోలేదు, కానీ ఆయనకి ఉపచారము చేసింది. కాబట్టి మనము కూడా దేవుని పనికి మనము సహాయము చేద్దాం. మనకు చేతనైనంత పని వెళ్ళి ఆ చర్చి తొడడమో, లేకపోతే చేపలు వేయడమో, కుర్చీలు వేయడమో, లేకపోతే చర్చి కడగడమో, లేకపోతే భోజనాలు వండితే అక్కడ సహాయం చేయడమో, లేక ఏదో ఒకటి పాటలు పాడడమో, ఆరాధన చేయడమో, వాయిద్యాలు వాయించడమో, లేకపోతే కానుకలు ఇవ్వడమో, ఏదో ఒక పని దేవునికి నువ్వు చేసేలాగా నీవు ఉండాలి. దేవుని రాజ్యానికి నీ వంతు నీవు సహాయము చేయాలి. ఎప్పుడైతే అలాగూ నీ వంతు నీవు సహాయము చేస్తావో అప్పుడు దేవుడు నిన్ను చూసి సంతోషిస్తాడు. దేవుడు నిన్ను చూసి ఆనందపడతాడనమాట. అబ్బా, నా బిడ్డ నా కొరకు ఏదో ఒకటి చేస్తుంది. కనీసం ప్రార్థన మనం చేయాలి. ఏది చేయలేకపోయినా కనీసం మనం ప్రార్థన అనేది అన్నిటికంటే ముఖ్యమైనది. కానీ ప్రార్థన కూడా మనము చేయాలి. సేవకుల కొరకు ప్రార్థన చేయాలి, సేవ కొరకు ప్రార్థన చేయాలి, అన్యజనులు రక్షింపబడాలని ప్రార్థన చేయాలి, అధికారుల కొరకు ప్రార్థన చేయాలి. ఇవన్నీ చేయాలి. ఏదో ఒకటి దేవుని రాజ్యం కొరకు నువ్వు చేయాలి. అంతేగాని సోమరుళ్ళగా ఉండిపోకూడదు, సోమరితనంతో ఉండిపోకూడదు. స్వస్థపడిన ఆవిడి ఉపచారము చేసింది. కాబట్టి ఈ రోజున దేవుని రాజ్యానికి నువ్వు ఉపయోగపడే పాత్రగా ఉంటే కనుక నీ జీవితం వల్ల దేవుడు మహిమ తెచ్చుకుంటాడు. ఆ మహిమ తెచ్చుకోవడం బట్టి నీకు ఈ భూలోకంలోనే సౌఖ్యము, సమాధానము, తర్వాత భూమిని విడిచిన తర్వాత కూడా నీకు పరలోకం అనేది దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి నువ్వు ఇంకా దేవునిలోనికి వచ్చిన నీవు దేవుని రాజ్యానికి నువ్వు ఏదో రీతిగా ఉపయోగపడే వ్యక్తిగా నువ్వు జీవించాలని కోరుకుంటున్నాను. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపగలిగిన యేసయ్యా నీకు స్తోత్రాలు. నీ వాక్యమున బిడ్డలను దీవించిన ఆయన ప్రభువా, వారికున్న సమస్యలు నీకు చెప్తుండగా సమస్యలు ఆలకించి లేవనెత్తునైనా ప్రభువా, ఎలా అయితే పేతురు అత్త లేచి ఉపచారం చేసిందో అలాగే మేము కూడా నీ రాజ్యానికి ఉపయోగపడే వ్యక్తులుగా ఉండడానికి సహాయం దయచేయి. నీ కృప చూపించి దయ చూపించమని ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆరోగ్యాలు ఆయుష్యు దయచేసి ప్రతి అవసరం తీర్చుమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్. ఈ కార్యక్రమాలు మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఫోన్ నెంబర్లకు మీ స్పందన తెలియజేయాలని కోరుతున్నాం. అందరికీ వందనాలు.